సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే మన సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నేను ఈరోజు అయితే మార్నింగే ర్యాపిడోకి స్టార్ట్ అవుతున్నా. ఎందుకంటే ఆ ఎండలో చచ్చిపోవడం కంటే మనం ఒక 2 గంటల ముందు లేచి ర్యాపిడోకి వెళ్ళామంటే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, ఎండ కూడా ఉండదు, కొంచెం ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం హ్యాపీగా వెళ్ళి పడుకున్నా కానీ మనకి పెద్ద ఫరక్ ఏం పడదు. సో అందుకే నేను మార్నింగ్ వెళ్ళి ర్యాపిడోలో ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తున్నా నేను. అండ్ ఈ రోజు నా ఎక్స్పీరియన్స్, సో నాకు వచ్చిన ఎర్నింగ్స్ అయితే మీకైతే చూపిస్తా. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ కూడా వేయండి. సో అండ్ ఫైనల్గా నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ మీరు సిటీలో డ్రైవింగ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో ఇంకా లేట్గా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం, ర్యాపిడ్ ఆన్ చేసుకుందాం. ఈ రోజు నాకు వచ్చిన ఎర్నింగ్స్ మీకు లాస్ట్లో చూపిస్తా, ఎందుకంటే ఇప్పుడే ప్రజెంట్ నేను స్టార్ట్ అవుతున్నా కాబట్టి. సో చూసుకోవచ్చు, ఇప్పుడే ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకున్నాను నేను. ఈ ర్యాపిడోలో లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేసే కంటే ముందు చిన్న రైడ్ అయినా సరే మనకు పక్కన సర్జ్ అమౌంట్ ఇస్తాడు. సో మీరు సర్జ్ అమౌంట్ చూసుకొని మీరైతే రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి. ప్రతిసారి లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. సో మనకు చిన్న రైడ్ అయినా సరే 20-50 రూపీస్ సర్జ్ చేస్తాడు. ఆ రైడ్స్ యాక్సెప్ట్ చేసుకోండి, మీకు ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవడానికి సో మీకైతే అవకాశం అయితే ఉంటుంది. మార్నింగే లేచి నేనైతే ఊబర్ ర్యాపిడోకి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఎందుకంటే మనం మధ్యాహ్నం లేచి ఆ ఎండలో ఇబ్బంది పడుతూ వెళ్ళడం కంటే కొంచెం పొద్దుగాల ఎర్లీగా లేచి వెదర్ కూల్గా ఉన్నప్పుడు వెళ్తే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో అందుకే నేను పొద్దుగా లేచి నేనైతే ర్యాపిడోకి అయితే వెళ్తున్నా. ఈరోజు నాకు వచ్చే ఎర్నింగ్స్ అయితే మీకు లాస్ట్లో ఫైనల్లో చూపిస్తా. ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. ఎందుకంటే రైడ్స్ అయితే అస్సలు పడడం లేదు. చాలా సేపటి తర్వాత నాకైతే ఒక రైడ్ అయితే పడ్డది. కస్టమర్ అయితే ఇక్కడనే మన జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. మీకు మార్నింగ్ రైడ్స్ పడాలంటే కొంచెం వెయిట్ చేయాలి. 7 తర్వాత మీకు కంటిన్యూగా రైడ్స్ పడతాయి. ఎందుకంటే చాలామంది ఐటీ వాళ్ళు అండ్ చాలామంది జాబ్స్ వాళ్ళు 7 తర్వాతనే డ్యూటీకి స్టార్ట్ అవుతూ ఉంటారు. నేను చాలాసార్లు అబ్జర్వేషన్ చేసా, 7 తర్వాతనే కంటిన్యూగా రైడ్స్ అయితే పడతాయి. ఫైనల్గా నేనైతే కస్టమర్ని ఎక్కించుకోవడానికి అయితే వచ్చేసిన జూబ్లీ బస్ స్టాండ్కి. మీకు రైడ్స్ పడకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా రైడ్స్ పడతాయి. సో ఇతనే మన కస్టమర్ వచ్చేసి. ఈ కస్టమర్ని ఎక్కించుకొని ఇప్పుడు మనం మల్కాజ్గిరికి అయితే వెళ్ళాలి. ఈ రైడ్ వచ్చేసి చాలా చిన్న రైడ్. ఈ రైడ్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే ఈ రోజు దరిద్రం వేరేలా ఉంది, అస్సలు రైడ్స్ అస్సలు పడడం లేదు. సరేలే ఏదైతే ఏముంది మనకైతే అమౌంట్ వస్తాయని స్టార్టింగ్లో అని నేనైతే యాక్సెప్ట్ చేసుకున్నా. ఈ డ్రాప్ వచ్చేసి మల్కాజ్గిరిలో పడ్డది. చాలామంది రైడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకవేళ కస్టమర్ ఎక్కి నేను రైడ్ చేసా అంటే కస్టమర్స్కి బైక్ ఇస్తున్నారు రైడర్స్. సో ఆ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఒకవేళ కస్టమర్ దేనికైనా యాక్సిడెంట్ చేసినా ఆ ప్రాబ్లం అయితే మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇద్దరు కస్టమర్ని కూడా రైడర్స్ ఎక్కించుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇస్తానగానే ఇద్దరు కస్టమర్ని కూడా ఎక్కించుకొని వెళ్తున్నారు. ఒకవేళ బై మిస్టేక్ మీరు ట్రాఫిక్ పోలీస్కి దొరికితే మాత్రం మీరే చలాను ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా మీరు గమనించాలి. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. కస్టమర్స్కి బైక్స్ ఇవ్వకండి. అండ్ మీరు ఇద్దరిని కస్టమర్స్ మాత్రం అస్సలు ఎక్కించుకోకండి, ఒక కస్టమర్ని ఎక్కించుకోండి. ఇది చాలామంది చేస్తున్నారు ఈ మిస్టేక్ అయితే. ఈ మిస్టేక్ మాత్రం మీరు స్టార్టింగ్లో అయినా సరే ఎప్పుడైనా సరే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. ఫైనల్గా మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఈ లొకేషన్ ఎక్కడంటే మన తుకారం గేటు మల్కాజ్గిరి సైడ్ అయితే ఉంటుంది. ఈ రైడ్కి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీకైతే చూపిస్తా. ఫైనల్గా నేనైతే ఈ రైడ్ అయితే ఎండ్ అయితే చేస్తున్నా. ఈ రైడ్కి నాకైతే 35 రూపీస్ అయితే వచ్చేసినాయి. చిన్న రైడే. నేనైతే కస్టమర్కి స్కానర్ చూపించి నేనైతే అమౌంట్ అయితే కలెక్ట్ అయితే చేసుకున్నా. మీలో ఎవరైనా సరే కస్టమర్ దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే అస్సలు అడగకండి. ఒకవేళ మీ ముంగట కస్టమర్ మీకు ఎక్కువ అమౌంట్ ఇచ్చినా కానీ బై మిస్టేక్ కంప్లైంట్ ఇస్తే మీ ఐడి అనేది డీయాక్టివేట్ అవుతుంది. సో మీరు ఇది గమనించాలి. కస్టమర్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఎప్పుడూ ఆర్జించకండి, అది మీకే ప్రమాదం. సో ఫైనల్గా నేనైతే ఫస్ట్ రైడ్ అయితే ఎండ్ అయితే చేసుకున్నా. సెకండ్ రైడ్ కోసం నేనైతే చాలాసేపు వెయిట్ చేసా, అయినా పర్లేదు. మీలో ఎవరైనా ర్యాపిడోలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్కి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎగ్జాంపుల్ మన ఓల్డ్ సిటీ ఉంది. సో ఓల్డ్ సిటీలో ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది మన మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. ఫైనల్గా నేను ఆర్డర్ చేసుకుంటూ హైటెక్ సిటీకి అయితే వచ్చేసిన. హైటెక్ సిటీలో మాత్రం ఎండ బీభత్సంగా కొడుతుంది. ఇక్కడ ఆర్డర్స్ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్డర్స్ కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. నేనైతే ఫైనల్గా ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసేసిన. ఇది ఎక్కడ పడిందంటే దాదాపు మన 1 కిలోమీటర్ అయితే ఉంది. పికప్ లొకేషన్ వచ్చేసి కస్టమర్ని ఎక్కించడానికి నేనైతే వెళ్తున్నా. నిన్న ఒక బ్రదర్ అయితే నా వీడియో కింద కామెంట్ అయితే పెట్టిండు, బ్రదర్ నైట్ టైం ఎక్కువ ఆర్డర్స్ పడతాయా, ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని. నా ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే, నైట్ టైం చేయడమే చాలా డేంజర్. మీకు ఎంత అమౌంట్ అవసరం ఉన్నా కానీ మార్నింగ్ టైం చేసుకొని నైట్ టైం హ్యాపీగా నిద్రపోండి. అయినా సరే చాలామంది రైడర్స్ అస్సలు వినడం లేదు, చాలామంది నైట్ టైం కూడా రైడ్స్కి వెళ్తున్నారు. సో ఒకవేళ మీరు చేస్తా అనుకుంటే నైట్ టైం రిస్క్ తీసుకుంటా అనుకుంటే నా సొల్యూషన్ ఏంటంటే,
నైట్ టైం అయితే ఆర్డర్స్ అయితే కంటిన్యూగా పడవు, ఆ పడ్డా కానీ ఆర్డర్స్ వచ్చేసి లాంగ్ ఆర్డర్స్ పడుతూ ఉంటాయి. కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ టైం మనకు వెహికల్ వచ్చేసి 30-40 స్పీడ్లోనే అయితే వస్తుంది. నైట్ టైం అయితే ప్రతి వెహికల్ వచ్చేసి 60 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. మీరు కొంచెం అటు ఇటు చేసినా ఫుల్గా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. మీరు నైట్ టైం చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. నా సొల్యూషన్ ఏంటంటే మీరు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ టైంలోనే చేసుకోండి, ఎందుకంటే నైట్ టైం హ్యాపీగా నిద్ర లేకపోతే హెల్త్ అయితే ఫుల్గా ఖరాబ్ అయిపోతుంది. నేను కస్టమర్ని పికప్ చేసుకోవడానికి మన దుర్గం చెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి అది వెళ్తున్నా. ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అసలు నేను హైదరాబాద్లో ఉన్నానా లేదా ఏదో ఫారెన్ సిటీలో ఉన్నా అనిపిస్తుంది. ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలి వస్తే మాత్రం నేనైతే ఇది ఫారెన్ సిటీలో ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. చాలామంది కొత్త రైడర్స్కి ఉండే డౌట్ ఏంటంటే బైక్ ట్యాక్సీ చేసుకోవాలా, లేకపోతే ఇన్స్టామార్ట్ చేసుకోవాలా, లేకుంటే ఫుడ్ డెలివరీ చేసుకోవాలని. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు సిటీ మొత్తం తిరిగి ఎర్నీ చేసుకోవాలనుకుంటే మాత్రం బైక్ ట్యాక్సీ బెటరు. లేకపోతే నేను ఇన్స్టామార్ట్ ఒక ఏరియాలో తిరిగి ఒక ఏరియాలో ఫుడ్ డెలివరీ చేసుకుంటుంటే మాత్రం మీరు ఇన్స్టామార్ట్ ఫుడ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు, ర్యాపిడో కూడా చేసుకోవచ్చు ఒకటే ఏరియాలో. కానీ కాకపోతే ఏంటంటే మీరు కస్టమర్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు నచ్చకపోతే మాత్రం ఇన్స్టామార్ట్ ఫుడ్ డెలివరీ కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇది నా సొల్యూషన్. నేనైతే కస్టమర్ని పికప్ చేసుకోవడానికి లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ మొత్తం వంపుగా ఉంది, కొంచెం గేర్ డౌన్ చేసినా మొత్తం బైక్ అయితే డౌన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీకు ర్యాపిడోలో కస్టమర్లు ఎవరైనా ఆర్ యూ కమ్మింగ్ అని మెసేజ్ పెడితే మాత్రం మీరు ఎస్ అని వస్తున్నా అని మెసేజ్ పెట్టండి. లేకుంటే మీరు వెళ్ళలేపి ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఒక్క ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ హోమ్ లొకేషన్ పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోతా. ఈ ఎండలో వేయాలంటే నాకైతే నరకంగా అనిపిస్తుంది, ఎండ బీభత్సంగా కొడుతుంది, ఫోన్ కూడా మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. నిన్న సేమ్ ఇదే టైంకి ఒక కస్టమర్ ఎక్కి అతను లవ్ స్టోరీ మొత్తం చెప్పిండు. దాదాపు ఒక 10 మినిట్స్ అయితే అతను లవ్ స్టోరీ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసిండు. అతను లవ్ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకే చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. నాకే ఏడుపు వచ్చింది. సీరియస్గా లవ్ చేసినట్టు ఒక అమ్మాయిని, ఐటీ జాబ్ చేస్తున్నాడు అతను కూడా ఐటీలో పరిచయం అయింది. ఆ అమ్మాయిని సీరియస్గా లవ్ చేసి ఒక 3 మంత్స్ తర్వాత బ్రేకప్ కాగానే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకు అతను చూసిన తర్వాత. సో ఈ రోజుల్లో లవ్ చేయడం చాలా అంటే చాలా టైం వేస్ట్ అనిపించింది నాకు కూడా. నాకు చాలామంది అడుగుతూనే ఉంటారు సొసైటీ గురించి కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కానీ, లేక హాస్పిటల్ గురించి, ఈ రోజుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి. ఎందుకంటే నేను తిరిగేదే పబ్లిక్లో కదా, చాలామంది పబ్లిక్ ఎక్కి వాళ్ళ గురించి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ నాకు చాలామంది చెప్తూనే ఉంటారు. ఇది ఒక మంచి అడ్వాంటేజెస్. మీకు హైదరాబాద్లో జాబ్ దొరకకపోతే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీరు నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాకపోతే, మీరు జాబ్ కోసం చాలా కష్టాలు పడుతుంటే ఒక చిన్న ఐడియా ఉంది. ఇది ఎంతో కొంత మీకు వర్కౌట్ అయితే అవుతుంది. మీరు ర్యాపిడో లేదా ఊబర్ బైక్ ట్యాక్సీ చేసుకుంటుంటే మీకు చాలామంది జాబ్ చేసే వాళ్ళు మీకు పరిచయం అవుతారు. వాళ్ళు మీకు రిఫర్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ ఐడియా ట్రై చేయండి, మీకు కూడా జాబ్ దొరుకుతుంది. కానీ మీరు బ్యాక్ డోర్ అని లక్షలు అయితే పెట్టకండి. బ్యాక్ డోర్లోకి వెళ్ళి కూడా చాలామంది మోసపోయిన వాళ్ళే ఉన్నారు. నేను డైలీ చూస్తూ ఉంటా. అదే అమౌంట్ మీరు సేవింగ్ చేసుకున్నా మీకు ఫ్యూచర్లో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అంతేగాని మీకు బ్యాక్ డోర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీకు ట్రస్టెడ్ అనిపించినా మాత్రం అది మీ పర్సనల్. అది ఫైనల్గా నేనైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. నా ఫోన్ మొత్తం హ్యాంగ్ అవుతుంది. నేనైతే ఈ రైడ్ అయితే ఎండ్ అయితే చేస్తున్నా. అమౌంట్ అస్సలు చూపించడం లేదు, మొత్తం ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోతుంది. కస్టమర్కి నేను చెప్పేసిన, బ్రదర్ మీరైతే అమౌంట్ ఎంత అయిందో అంత అమౌంట్ కొట్టేసేయండి, ఎందుకంటే నా దాంట్లో చూపించడం లేదు. మీకు స్టార్టింగ్లో ఎంత అమౌంట్ చూపించిందో అంత అమౌంట్ చూపించడానికి నా స్కానర్ అయితే చూపించిన. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ టెంపరేచర్ అనేది పడిపోయింది, ఫోన్ ఓపెన్ కావడం లేదు. చాలా సేపటి తర్వాత నా మొబైల్ అయితే ఓపెన్ అయింది. నాకు ఎంత అమౌంట్ చూపించిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైడ్ ఎండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎంత అమౌంట్ చూపించిందో. 64 రూపీస్ అయితే అమౌంట్ అయితే చూపించింది. కస్టమర్ నాకైతే 65 రూపీస్ అయితే సెండ్ చేసేసిండు. డైరెక్ట్ హోమ్ లొకేషన్ పెట్టుకొని ఇంటికి వెళ్ళి పోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఈ ఎండలోనైతే నేనైతే అస్సలు చేయలేను, ఫోన్ అసలు హ్యాంగ్ అయిపోతుంది. సో హాయ్ గైస్, మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామంటే బండ్లగూడ సైడ్ ఉన్నాం. ఇది కత్తెందర్ ఇండస్ట్రియల్ సైడ్ అయితే ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. ఇక్కడ చూడాలి నైట్ 2-3 వరకు అయితే కొడతాం. నా ఎర్నింగ్స్ కూడా మీకు చూసుకోవచ్చు ఎంతైనా. మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. నా ఎర్నింగ్స్ వచ్చేసి ఊబర్లో 215 రూపీస్ అయితే నేనైతే ఎర్నింగ్ అయితే చేసిన. మార్నింగ్ 3 అవర్స్ అండ్ నైట్ అయితే 4 అవర్స్ అయితే వర్క్ చేసిన. టోటల్ వచ్చేసి 7 అవర్స్ పర్ డేకి వచ్చేసి. అండ్ మీరు నా ర్యాపిడో ఎర్నింగ్స్ అయితే మీరు కూడా చూసేసుకోవచ్చు. ర్యాపిడోలో ఎంత అమౌంట్ వచ్చిందో. ర్యాపిడోలో నాకైతే 800 చేంజ్ అయితే వచ్చింది. టోటల్ నాకు వచ్చేసి ఊబర్ ర్యాపిడోలో రెండిట్లో కలిపి 1000 రూపీస్ చేంజ్ అయితే నాకైతే ఎర్నింగ్స్ అయితే వచ్చేసినాయి 7 అవర్స్కి. ఒకవేళ మీరు కూడా ర్యాపిడోలో వర్క్ చేసి పార్ట్ టైం ఎర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అక్కడ నుంచి ర్యాపిడో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఉంటా, బాయ్.